నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అమ్మవారి గురించి నిజంగా జరిగిన ఒక కథ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఇందులో మనకి వరాహి ఉపాసకులు తెలియచేసిన ఒక మంత్రం అనేది కూడా ఉంది. ఆ మంత్రాన్ని కూడా మనం ఒక 27 సార్లు అనుకుంటూ ఈ కథని కనుక మనం పూర్తిగా వినగలిగితే నిజంగా మనం అదృష్టవంతులమేనండి. ఎందువల్లంటే అమ్మవారి ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం ఇలాంటి వీడియోస్ని మనం వినగలుగుతాం, చూడగలుగుతాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరికీ తెలుసండి, ఇప్పుడు మన ఛానల్ ద్వారా మనం వరాహి అమ్మవారి గురించి తెలియచేయడం అనేది జరిగింది. నిజంగా వరాహి అమ్మవారు ఎవరు అనేది మనందరికీ తెలుసండి. నిజంగా కాళీమాత అవతారంలోంచి ఉద్భవించిన సప్తమాతృకలలో ఒక అమ్మవారండి వరాహి అమ్మవారు. ఈ అమ్మవారండి నిజంగా ఇప్పుడున్న రోజుల్లోనే అమ్మవారి గురించి చాలామంది తెలుసుకుంటున్నారు. అమ్మవారికి ఉన్న శక్తి ఏంటి, అమ్మవారిని ఎలా పూజించాలి అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారండి. ఇదివరకటి రోజుల్లో అండి చాలామంది కూడా కాశీలో అమ్మవారు రాత్రిపూట మాత్రమే ఊరంతా కూడా గ్రామం అంతా కూడా సంచారం చేస్తారని, శత్రువుల బారి నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ అమ్మవారినండి మనం ఎక్కువగా రాత్రిపూట పూజిస్తేనే మంచిదండి. రాత్రిపూటే పూజిస్తారు. పగలంతా కూడా దేవాలయాలన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉంటాయని. నిజంగా మామూలుగా అమ్మవారిని చూడాలి అని అంటే కనుక ఆ ఆలయంలో అండి కాశీలో ఒక అమ్మవారికి ఆలయం అనేది ఉంది. ఆ ఆలయానికి 2 రంధ్రాలు మాత్రమే ఉన్నాయండి. పగలపూట కనుక ఎవరైనా చూడాలి అని అంటే ఆలయంలో ఆ రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారిని చూడగలుగుతాం. లేదంటే కనుక మన రాత్రిపూట మాత్రమే ఆలయానికి వెళ్ళగలగాలి. ఇంకా అండి నిజంగా మనం కూడా అందువల్ల మన ఛానల్లో వరాహి అమ్మవారి పూజలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అండి రాత్రిపూట దీపారాధన చేసుకోండి. అమ్మవారికి కొంచెం టైం ఎక్కువయ్యే కొంది 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 11, 12 గంటలు అలాగా అర్ధరాత్రి పూట ఎవరైతే కనుక పూజలు చేసినా అమ్మవారిని అమ్మా అని పిలిచినా మనసారా కూడా అమ్మవారు ఖచ్చితంగా పలుకుతారండి. అలా ఒక చిన్న నైవేద్యం పెట్టడం కానీ, అమ్మవారిని పిలవడం కానీ, ఒక మంత్రాలను అనుకోవడం కానీ మన రాత్రిపూట చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక భక్తుడండి మనకి వరాహి ఉపాసకులు తెలియచేసిన ఒక కథ అండి ఇది. ఒక చిన్న పిల్లవాడండి కాశీలో ఆ అమ్మవారిని చూడాలి, ఎలాగైనా సరే నేను అమ్మవారితో మాట్లాడాలి, అమ్మవారిని చూడాలి అని చెప్పి ఒక పట్టుదలతో అక్కడ ఆ గుడి దగ్గరే బయట వెయిట్ చేస్తూ ఉండేవాడంట అండి. బయటే కూర్చునేవాడంట. అరే నువ్వు ఈ సమయంలో వచ్చేసి ఆలయాలు తెరవరు, నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా ప్రయోజనం లేదు అని చెప్పి అక్కడ ఆ గుడి పూజారులు చెప్పినా కూడా అండి నేను ఎలాగైనా సరే అమ్మవారిని చూసే తీరాలి అని చెప్పేసి పట్టుదలతో రోజు కూడా రాత్రిపూట అమ్మవారిని నువ్వు నిజంగా అమ్మవారి నిజస్వరూపం అనేది తెలుసుకుంటే అమ్మవారు నిజంగా చూడగలిగే శక్తి అనేది నీకు ఉండదురా, అమ్మవారు చాలా ఉగ్రదేవత అని చెప్పేసి అని అన్నా కూడా ఆ పిల్లవాడు ఏ మాత్రము కూడా భయపడకుండా లేదు నేను అమ్మతో మాట్లాడాలి, అమ్మవారిని చూడాలి అని అన్నప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడండి. పెద్ద ఆయన వచ్చి అంటే ఆ గుడి పూజారు అనమాట, వచ్చి అడుగుతాడనమాట, ఈ పిల్లవాడిని అడుగుతాడంట, ఏంట్రా నువ్వు రోజు కూడా ఇలా వస్తున్నావు, ఏంటి నీ పట్టుదల, నువ్వు ఎందుకు అమ్మవారిని చూడాలని అనుకుంటున్నావు అని అంటే, అయ్యా నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి ఇప్పుడు అస్సలు ఒంట్లో బాగోవటం లేదు. అమ్మ అస్సలు లెగలేని పరిస్థితిలో ఉంది. నేను ఒక్కడనే ఉన్నాను, అమ్మని చూసుకోవడానికి ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. అమ్మ లేచి నడవాలి, ముందులాగా నాతో మాట్లాడాలి, ఆడుకోవాలి. నా అమ్మని బతికించమని నేను అడగటం కోసమే ఈ తల్లి దగ్గరికి వచ్చాను నేను. అందరూ చెప్తున్నారు కదా, నిజంగా నువ్వు ప్రేమతో పట్టుదలతో అమ్మని చూడగలిగితే, అమ్మతో మాట్లాడగలిగితే మీ అమ్మగారికి నయమవుతుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు తాతగారు. అందువల్ల నేను ఈ వరాహి అమ్మవారిని చూడడానికి మన గ్రామంలో ఈ అమ్మవారిని చాలా విశేషమని, చాలా శక్తిగల దేవతని అంటున్నారు కదా, అందువల్ల నేను అమ్మని ఎలాగైనా సరే చూడాలని వస్తున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఆ తల్లి అండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అంటే మన మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఆ తల్లికి తెలియకుండా ఉండదు కదా. ఆ పెద్ద ఆయన కూడా చూసి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమను చూసి ఆ పిల్లవాడికంటే వాళ్ళ అమ్మ తప్ప వేరే ప్రపంచం లేదనమాట. అందువల్ల ఆ అమ్మని బతికించమని ముందంతా కూడా చక్కగా చలాగి ఆడుతూ పాడుతూ ఉండే ఒక అమ్మ మంచం మీదే పడుకొని ఉంది, నాతో మాట్లాడటం లేదు, అమ్మకి ఆకలేస్తే ఏం తినిపించలేకపోతున్నాను, నేను ఒక్కడనే
కష్టపడలేకపోతున్నాను, అమ్మను చూసుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉన్న మాటలన్నీ కూడా ఆ వరాహి అమ్మవారిని కదిలించాయండి. నిజంగా ఎవరమైతే కనుక ఒక భక్తితో, మన కళ్ళతల్లి మీద భక్తితో కానీ నిజాయితీతో చేసే ఒక్కొక్క విషయము కూడా అమ్మవారు గ్రహిస్తారండి. అలా ఆ మాటల్ని గ్రహించిన ఆ వరాహి తల్లి నిజంగా ఆవిడ రూపంలో కనుక వస్తే ఆ పిల్లవాడు తట్టుకోలేడండి. చూసే శక్తి పిల్లలకి ఉంటుంది. పిల్లలకి ఏంటండి, మన పెద్దవాళ్లే చూడలేము ఆవిడ రూపాన్ని. అలాంటిది ఆ తల్లి ఏం చేసింది అని అంటే, ఒక చిన్న పిల్లవాడి రూపంలో, ఇప్పుడు ఆ పిల్లవాడికి ఒక 10-11 వయసు అనేది ఉంటుందండి. ఇంకా ఆలయానికి అలాగే ఆ అమ్మవారు కూడా ఇంకొక పిల్లవాడి రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆ పిల్లవాడు బయట కూర్చుంటే ఆ పిల్లవాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా ఆ పిల్లవాడితో మాట్లాడుతూ, అరే నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, సరే నీతో మాట్లాడతాను, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని చెప్పేసి ఇలా మాటలు కలుపుతూ ఇద్దరు కూడా ఒకళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారండి. ఫ్రెండ్స్ అయిపోయి అప్పుడు చెప్తాడనమాట, ఎందుకు నువ్వు రోజు ఇక్కడ కూర్చుంటున్నావు, నీకు భయం అనిపించటం లేదా అని చెప్పి ఆ పిల్లవాడు అడిగినప్పుడు అండి, ఫ్రెండ్ అంటే అండి వరాహి అమ్మవారే అడుగుతున్నారనమాట, ఎందుకు ఇక్కడే ఉంటున్నావు, నీకు భయం అనిపించలేదా అంటే, నా తల్లి గురించి ఇంకొక తల్లిని నేను అడగడానికి వచ్చాను, ఎందుకు నాకు భయం, నాకు అస్సలు ఏం భయం లేదు, అమ్మ నాకు ఎప్పటికైనా సరే దర్శనం ఇస్తుందని, నా కోరికను తీరుస్తుందని, మా అమ్మని మా ఆరోగ్యపరంగా నడిచేలాగా చేస్తుందని నాకు ఆశ ఉందిరా అని చెప్పేసి ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు, సరే అయితే ఒక్కసారి మీ ఇంటికి వెళదామా, మీ అమ్మగారిని నాకు చూపిస్తావా అని చెప్పేసి ఆ పిల్లవాడు, అంటే వరాహి అమ్మవారి రూపంలో ఉన్న ఆ పిల్లవాడు ఇంకా ఆ పిల్లడితో ఫ్రెండ్తో కలిసి వెళ్ళడం అనేది జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చూస్తాడనమాట. చూసి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టడం, ఏమైతే ఆహారం కావాలో అది చేసి వెంటనే వంట ఇంట్లో ఉన్న వస్తువులతో, తనకి తెలిసిన ఒక వస్తువుల వంట చేయటం అనేది జరుగుతుందనమాట. అక్కడ ఏదైతే ఉన్నాయో వాటితో వంట చేయటం, అమ్మని కూర్చోబెట్టి తినిపించడం, అమ్మకి తల దువ్వడం, నీళ్లు పోయడం, ఇవన్నీ కూడా అండి ఆ పిల్లవాడు చక్క చేసేస్తున్నాడండి. అంటే ఎవరు, వరాహి అమ్మవారే కాబట్టి ఖచ్చితంగా ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత అదృష్టమో, ఆ అమ్మవారే దిగి వచ్చి ఆ పిల్లవాడి భక్తికి, ఆ కన్న తల్లి మీద ఉన్న ప్రేమకి అమ్మవారే దిగి వచ్చారంటండి. దిగి వచ్చి వాళ్ళ అమ్మకి సేవలు చేయటం, వాళ్ళ అమ్మకి ఇలా నిజంగా ఆ తల్లి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానివ్వండి, ఇలాంటి ఒక అదృష్టం అనేది దొరకడం చాలా అద్భుతం అండి. అందువల్ల మనం ఒక నమ్మకంతో కనుక ఉంటే నిజంగా అండి, మనం ఎలాంటి ఒక కోరిక కోరినా కూడా మన కష్టం అనేది ఖచ్చితంగా తీరుతుంది. పట్టుదల, నమ్మకం మాత్రం ఉంటే చాలండి. ఇంకా ఆ వరాహి ఉపాసకులు తెలియజేసిన ఒక మంత్రం కూడా అండి, ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఈ మంత్రాన్ని అనుకోవాలి అని చెప్పి. ఆ పిల్లవాడు కూడా ఆ గుడి దగ్గర బయట కూర్చొని ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండేవాడంట. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఆజ్ఞా చక్రేశ్వరై నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఆజ్ఞా చక్రేశ్వరై నమః అనే ఈ మంత్రాన్ని అండి 27 సార్లు అండి, మీకు కష్టం వచ్చినప్పుడల్లా కూడా మీరు అమ్మవారిని మనసులో తలుచుకొని ఖచ్చితంగా అమ్మవారు మీకు కలలో కనిపించడం కానీ, మీ కష్టానికి తగిన దారి చూపించడం కానీ, మీ ప్రాణాలు కాపాడడానికి కానీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా ఒక కాపలాగా ఉంటూ ఆవిడ మిమ్మల్ని కాపాడుతూనే ఉండాలి అని అంటే కనుక ఈ మంత్రాన్ని మీకు కష్టం వచ్చినప్పుడు 27 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. మంచిగా అమ్మ ఎప్పుడూ కూడా అండి, మనకి అమ్మ కంటే ఎక్కువ అండి వరాహి అమ్మవారు. నమ్మకంతో ఎవరైతే కనుక అమ్మని పిలుస్తారో వాళ్ళందరికీ కూడా ఈ కలికాలంలో కూడా అమ్మ పలుకుతున్నారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.